ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా వదిలేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్ట్ ని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు వాస్తవమైతే అది ఆ ట్యాంకర్లు వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? ఆ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చిన వేళ ప్రభుత్వంలోనే. ఆ కల్తీ నెయ్యి మళ్ళా తిరుమలకు వస్తే ఎవరు కుమ్ముక్కైనారో, ఎవరు ఒత్తిడి తెచ్చినారో ఆ 4 ట్యాంకర్లని, ఆ కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లని టీటీడీలో కలిపింది ప్రభుత్వం అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లని టీటీడీ చేసుకునే ప్రభుత్వం అధ్యక్ష. నేను అధ్యక్ష చైర్మన్ గారు దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే సార్, దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే. సభ రాజకీయాలకి వేదిక కానివ్వద్దండి సార్. అయ్యా మెంబర్ ఒక్క నిమిషం సార్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్ మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు మాకు తెలుసు.